ఈ వీకెండ్ కి ఒక మంచి సినిమా కోసం వెయిట్ చేస్తున్నారా? అయితే ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వద్దు. రీసెంట్ గా ఓటీటీకి ఒక 7 మంచి సినిమాలు స్ట్రీమింగ్ వచ్చాయి. మంచి యాక్షన్ తో పాటు మంచి ఎమోషన్ ఉన్న మూవీస్ ని ఈ వీడియోలో రికమెండ్ చేయబోతున్నాం. ఈ 7 సినిమాలు కూడా తెలుగులో అవైలబుల్ గా ఉన్నాయి. హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు మూవీ వరల్డ్. సో రీసెంట్ గా మీరు చూసిన బెస్ట్ మూవీ ఏంటో కింద కామెంట్ లో మాతో షేర్ చేసుకోండి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం ఇక లిస్ట్ లోకి వెళ్ళిపోతే నెంబర్ 7 పీకీ బ్లైండర్స్ ది ఇమ్మోర్టల్ మ్యాన్. వన్ ఆఫ్ ద మా ఫేవరెట్ టీవీ షోస్ లో పీకీ బ్లైండర్స్ ఒకటి. గ్యాంగ్స్టర్ పీరియాడికల్ డ్రామా లాంటి స్టోరీస్ మీకు ఇష్టం ఉంటే ఈ సినిమాని తప్పకుండా ట్రై చేయండి. బేసిక్ గా స్టోరీ ఏంటంటే 100 ఏళ్ల క్రితం జరిగిన కథ. ఇంగ్లాండ్ లో బిర్మింగ్ హోమ్ అనే విలేజ్ లో ఒక రౌడీ గ్యాంగ్ ఉండేది. వీళ్ళు సింపుల్ గా ఉంటూనే వీళ్లకు ఎదురొచ్చిన వాళ్ళని బ్లేడ్ తో చంపేసేవారు. అలాంటి గ్యాంగ్ ఆ దేశ రాజకీయాలను శాసించే స్థాయికి ఎలా ఎదిగింది? ఇదే టైంలో వీళ్ళ శత్రువులు ఆ దేశ గవర్నమెంట్ వీళ్లను ఎలా చంపాలని చూశారు అనేది ఈ సినిమా స్టోరీ. 2013 to 22 టైం లైన్ మధ్య పీకీ బ్లైండర్స్ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో ఆల్రెడీ చెప్పక్కర్లేదు. ఆ టీవీ షో బేస్ చేసుకుని ది ఇమ్మోర్టల్ మ్యాన్ సినిమాగా తీసుకొచ్చారు. అయితే ఆ టీవీ షోను ఏ మాత్రం డిసప్పాయింట్ చేయకుండా ఈ సినిమా తీశారు. కొన్ని సీన్స్ చూస్తే అబ్సల్యూట్లీ సినిమా అనిపించింది. ముఖ్యంగా పవర్, పాలిటిక్స్, రివెంజ్, ఎమోషన్ ఈ 4 ఎలిమెంట్స్ని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేశారు. పీకీ బ్లైండర్స్ ఫ్యాన్స్కి ట్రీట్ లాంటిది ఈ సినిమా. బట్ ఇప్పటికీ ఆ టీవీ షోను చూడని వాళ్ళకి కూడా అర్థమయ్యేలా అంత సింపుల్గా డీటెయిలింగ్గా ఉంటుంది ఈ సినిమా. ప్రజెంట్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది, డోంట్ మిస్. నెంబర్ 6 వంచన. కోర్ట్ రూమ్ డ్రామా లాంటి మూవీస్ ఇష్టపడే వాళ్ళు ఈ మూవీకి చాలా బాగా కనెక్ట్ అవుతారు. పెద్దగా ప్రమోషన్ లేక సినిమాకి అనుకున్నంత స్థాయిలో గుర్తింపు రాలేదు. బట్ కంటెంట్ మాత్రం ఎక్సలెంట్. 2 గంటలు ఉంటుంది సినిమా. స్టోరీ ఏంటంటే ఒకరోజు ఒక చర్చ్ ఫాదర్ మర్డర్ జరుగుతుంది. యాజ్ ఏ సస్పెక్ట్గా తన డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఇదే టైంలో వాళ్ళకి తెలిసిన నిజాలేంటి, ఇంతకీ ఆ మర్డర్ ఎవరు ఎందుకు చేశారు అనేది ఈ సినిమా స్టోరీ. మేము ఈ సినిమా చూశాక మనం ఇలాంటి సినిమాలనే కదా ఎంకరేజ్ చేయాలి అన్నంత సాటిస్ఫై చేసింది సినిమా. చిన్న సినిమా అయినా కూడా లాస్ట్ వరకు స్టోరీ ట్రాక్ తప్పకుండా డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడో దాన్నే చూపించారు. అండ్ ఈ సినిమాకి డైరెక్టర్ కమ్ యాక్టర్ కమ్ ఉమా మహేష్ గారు చేశారు. సినిమా అంతా రాయలసీమ బ్యాక్డ్రాప్లో ఉంటుంది. మోస్ట్లీ ఇన్వెస్టిగేషన్, ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్. ఇట్స్ టూ గుడ్. ప్రతి ఒక్కరూ చూడాల్సిన ఒక మంచి సినిమా. అండ్ ఫ్యామిలీతో హ్యాపీగా చూసేయచ్చు. ప్రజెంట్ సన్ నెక్స్ట్లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 5 జార్జ్ సిటీ సీజన్ 1. బెంగాలీ నుంచి వచ్చిన ఒక పీరియాడికల్ హిస్టారికల్ డ్రామా సిరీస్. మీకు కంట్రీ గురించి, దేశ విభజన ఎందుకు ఎలా జరిగిందో లాంటి స్టోరీస్ ఇష్టం ఉంటే ఈ సిరీస్ బాగా కనెక్ట్ అవుతుంది. 10 ఎపిసోడ్స్తో ఒక్కో ఎపిసోడ్ 45 మినిట్స్ డ్యూరేషన్తో సోనీ లీవ్లో అవైలబుల్గా ఉంది. ఈ సిరీస్లో మనకి బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ టైంలో కోల్కతా జార్జ్ క్లబ్లో ఏం జరిగింది, ఆ టైంలో పొలిటికల్ ప్రెషర్ ఎలా ఉండేది, స్పై యాక్టివిటీస్ ఎలా జరిగాయి అనేది చూపిస్తారు. ముఖ్యంగా మ్యూజిక్ని వెపన్ లాగా యూజ్ చేసి ఎనిమీస్ ప్లాన్స్ని ఎలా దెబ్బ కొట్టారో అనేది ఈ సిరీస్ బిగ్గెస్ట్ హైలైట్ సీన్స్. 1970s సెటప్, లొకేషన్స్, కాస్ట్యూమ్స్ అన్నీ చాలా రియలిస్టిక్గా రీక్రియేట్ చేశారు. ఆ టైంలోకి వెళ్ళినట్టు ఫీల్ అవుతాం. ఈ సిరీస్లో హిస్టరీ, ఎమోషన్, స్పై థ్రిల్లర్ ఎలిమెంట్స్ మిక్స్ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేశారు. కొంచెం డిఫరెంట్గా ఇంటెన్స్ కంటెంట్ ఇష్టపడే వాళ్ళు అసలు మిస్ అవ్వద్దు. బట్ కొద్దిగా స్లోగా ఉంటుంది. నెంబర్ 4 హే బల్వంత్. ఈ వీకెండ్కి మంచి కామెడీ మూవీ చూడాలి అనుకునే వాళ్ళకి ఈ సినిమాని రికమెండ్ చేస్తాం. ఎందుకంటే ఆఫ్టర్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ వీళ్ళ కాంబినేషన్లో వస్తున్న సెకండ్ మూవీ. ట్రైలర్ చూసాక మాకు పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేవు. కామెడీ మూవీ కదా, జస్ట్ అక్కడక్కడ ఎంటర్టైనింగ్ చేస్తారు అనుకున్నాం. బట్ సినిమాకి వెళ్ళాక 2 hours 14 minutes వరకు సీట్లో కూర్చుని చాలా నవ్వుకున్నాం. స్టోరీ ఏంటంటే మన హీరో ఫాదర్ ఒక బిజినెస్ చేస్తూ ఉంటాడు. ఎప్పటికైనా తన తండ్రి బిజినెస్ టేక్ ఓవర్ చేసుకోవాలి అని మన హీరో కల. దానికోసం మన హీరో ఎలాంటి ప్రయత్నాలు చేశాడు, ఇందుకీ ఆ బిజినెస్ ఏంటి, దానివల్ల హీరోకి వచ్చిన కష్టాలు ఏంటి అనేది ఈ మూవీ స్టోరీ. పెరుసు మూవీ లాగా డార్క్ కామెడీ ఉన్న దానికన్నా 10 times మనల్ని నవ్వుకునేలా చేశారు. వెన్నెల కిషోర్ కామెడీ అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే బాబు మోహన్ కామెడీ చాలా అల్టిమేట్గా ఉంటాయి. మెయిన్గా నరేష్ గారి క్యారెక్టర్ హైలైట్. నారీ నారీ నడుమ మురారి లాంటి క్యారెక్టర్ ఉంటుంది ఇక్కడ కూడా. సినిమాలో జస్ట్ కామెడీ పర్పసే కాకుండా కొన్ని చోట్ల మంచి మెసేజ్ ఇచ్చారు. సో ఈ వీకెండ్ ఈ డార్క్ కామెడీ మూవీని అసలు మిస్ అవ్వద్దు. ప్రజెంట్ G5లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 3 యాస్పిరెంట్స్ సీజన్ 3. 2021లో యాస్పిరెంట్ సీజన్ 1, 23లో సీజన్ 2 బ్లాక్ బస్టర్ అయిన తర్వాత దాదాపుగా 3 ఏళ్ల తర్వాత సీజన్ 3 తీసుకొచ్చారు. మీకు ఎడ్యుకేషనల్ కంటెంట్ లైక్ 12th ఫెయిల్ లాంటి స్టోరీస్ ఇష్టం ఉంటే ఈ యాస్పిరెంట్స్ చాలా బాగా కనెక్ట్ అవుతుంది.
యాస్పిరెంట్స్ వెబ్ సిరీస్లో మెయిన్ పిల్లర్స్ అభిలాష్ అండ్ సందీప్ క్యారెక్టర్స్. ఆవేశానికి ఒకరు, ఆలోచనకి ఇంకొకరు. ఒకప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్గా ఉండే వీళ్ళు తర్వాత బద్ధ శత్రువులుగా ఎలా మారారు, దానివల్ల వాళ్ళ లైఫ్లో ఏం జరిగింది అని ఈ సీజన్లో చూపిస్తారు. టోటల్ 5 ఎపిసోడ్స్లా ఉంటుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ ఎపిసోడ్ వరకు లవ్, ఫ్రెండ్షిప్, ఈగో లాంటి ఎమోషన్స్తో మనల్ని తీసుకెళ్తారు. మెయిన్గా ఈ సీజన్లో లాస్ట్ ఎపిసోడ్ పీక్స్. అప్పటి వరకు ఒక లెవెల్లో వెళ్ళిన స్టోరీ ఇంకో లెవెల్గా ఉంటుంది. ఆ ట్విస్ట్లు, ఆ ఎమోషన్స్ హైలైట్స్గా ఉంటాయి. సో ప్లీజ్ డోంట్ మిస్ దిస్ వెబ్ సిరీస్. ప్రజెంట్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 2 మెలాడ్. టూరిస్ట్ ఫ్యామిలీ యాక్టర్ శశికుమార్ నటించిన ఒక అండర్ రేటెడ్ ఫిల్మ్. రీసెంట్గా ప్రైమ్ వాళ్ళు తెలుగు వెర్షన్ కూడా తీసుకొచ్చారు. స్టోరీ ఏంటంటే అనాథలైన ముత్తు సిరిపి అలియాస్ శశికుమార్, సుశీల అలియాస్ చైత్ర ఆచార్ ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. ఒకరోజు సుశీల కళ్ళు తిరిగి పడిపోతుంది. తన వైఫ్ని హాస్పిటల్కి తీసుకెళ్లిన హీరోకి తెలిసిన నిజమేంటి, చివరకు ఏమైంది అన్నది ఈ మూవీ స్టోరీ. సినిమాలో తీసుకున్న కోర్ పాయింట్ హైలైట్. కిడ్నీ ట్రాఫికింగ్ లాంటి సెన్సిటివ్ ఇష్యూని చాలా రియలిస్టిక్గా చూపించారు. ఫస్ట్ హాఫ్ చాలా గ్రిప్పింగ్గా, ఫాస్ట్ పేస్లో ఉంటుంది. స్టార్టింగ్ నుంచే మనం కథలో ఇన్వాల్వ్ అవుతాం. మూవీలో వచ్చే ఎమోషనల్ ఎపిసోడ్ అండ్ హ్యూమన్ లైఫ్ విలువ, ఎథిక్స్ గురించి చాలా బాగా చెప్తారు. రాజు మురుగన్ స్టైల్ మూవీస్ అంటే ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా అదే జోనర్లో మరో మంచి అటెంప్ట్ అని చెప్పాలి. సో ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూసేయచ్చు. నెంబర్ 1 BTS ది రిటర్న్. 8.1 IMDb రేటింగ్తో వచ్చిన ఈ మ్యూజికల్ డాక్యుమెంటరీ BTS ఫ్యాన్స్కి ఒక ప్యూర్ ఎమోషనల్ జర్నీ లాంటిది. మీకు రియల్ లైఫ్ స్ట్రగుల్స్, సక్సెస్ వెనకాల ఉన్న అన్టోల్డ్ స్టోరీస్ ఇష్టం ఉంటే ఈ BTS ది రిటర్న్ మీకు చాలా బాగా కనెక్ట్ అవుతుంది. స్టోరీ ఏంటంటే ఒకప్పుడు ప్రపంచాన్ని రూల్ చేసిన వీళ్ళు మిలిటరీ ఫేజ్ తర్వాత ఎలా కలిశారు, ట్రెండింగ్కి తగ్గట్టు మ్యూజిక్ని ఎలా కంపోజ్ చేశారు, వీళ్ళ లెగసీని ఎలా కాపాడుకున్నారు అనేది ఈ డాక్యుమెంటరీలో చూపిస్తారు. 2026లో వచ్చిన బెస్ట్ డాక్యుమెంటరీ అని చెప్తాం. టోటల్గా బిహైండ్ ద సీన్స్ మూమెంట్స్, మనం అనుకున్న దానికోసం పడే కష్టం, ఎదురయ్యే అవమానాలు ఉంటాయని చాలా రియల్గా చూపించారు. ముఖ్యంగా లాస్ట్ సీన్ అండ్ ఎమోషనల్ మూమెంట్స్ అయితే పీక్స్. ఆ ఫీల్, ఆ కనెక్షన్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. ఈ డాక్యుమెంటరీ జస్ట్ 19 minutes మాత్రమే ఉంటుంది. ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా పేసింగ్ చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. ఎవ్రీవన్ మస్ట్ వాచ్. ప్రజెంట్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. సో మూవీ లవర్స్, ఈ వీకెండ్ మేము చూసిన బెస్ట్ మూవీస్ ఇవి. రీసెంట్గా మీరు చూసిన మూవీస్ ఏంటో అండ్ రికమెండేషన్ ఎలా అనిపించిందో కామెంట్లో మాతో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ మరొక సజెషన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.